నలుమూలల ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇట్లాగే దాసోజు లలితక్క గారు జేఏసీ రాష్ట్ర కమిటీ మెంబర్ వారిని కూడా గారు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ మెంబర్ వేదికపైకి రావాల్సిందిగా అలాగే బాంసేర్ చెన్నయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నా. జిల్లా నాయకురాలు మంజుల యాదవ్ గారిని మరి వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నా. రామగౌడ్ గారు వేల్పూర్ మండల ఎక్స్ఎంపీపీ రామగౌడ్ గారు వేదికపైకి రావాల్సిందిగా వారిని జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యులు అందరి సార్ గారికి వెల్కమ్ చెప్తూ నిజామాబాద్ జిల్లా వివిధ సంఘాల ప్రతినిధులు మంజుల యాదవ్ గారికి, గంట్ల రామచందర్ నాయకపోడు జిల్లా అధ్యక్షులు గారికి, ఎర్నపల్లి నాగేష్ గౌడ్, నరేష్ గౌడ్ ఆర్టీఐ యాక్ట్ జిల్లా అధ్యక్షులు గారికి, నరహరి నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు గారికి, అట్లాగే గోపాల్ గారు నాయి బ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి జిల్లా గారికి, కొయ్యాడి నరసింహులు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు గారికి, నారాయణ జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శుల గారికి, సుధాకర్ గారు జేఏసీ నిర్మల్ బీసీఎస్సీ ఎస్టీ ఇన్ఛార్జ్ గారికి, షేక్ హుస్సేన్ జమాతే ఇస్లామిక్ హిందూ జిల్లా కన్వీనర్ గారికి, సమీర్ అహ్మద్ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు గారికి, నిజామాబాద్ ఇన్ఛార్జ్ గారికి, బోడా ప్రమోద్ గారికి, స్టేట్ పిఆర్ఓ హ్యూమన్ రైట్స్ గారికి, అట్లాగే మధుసూదన్ కామారెడ్డి గారు కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులు మరొకరు అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా అందరికీ అభివాదనలు. అట్లాగే షేక్ హుస్సేన్ గారు జమైతా ఇస్లామిక్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాదిగ జాగృతి సంఘం నాయకులు నాగేశ్వరరావు గారు, సంతోష్ సార్ గారు, అట్లాగే బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా నాయకులు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు సుమన్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు మహిపాల్ గారికి, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. విష్ణు లైవ్ తీసుకోవాలి, మొత్తం లైవ్ కంటిన్యూ లైవ్ తీసుకోవాలి. సీటు కేటాయించిన సీట్లలో కూర్చొని మరి వాళ్ళకి స్వాగతం పలకాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు వారిని స్వాగతించవలసిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సార్ చిరంజీవులు గారికి మరియు గౌరవ శ్రీ విశారదన్ మహారాజ్ గారికి బ్యాడ్జ్ ధరించవలసిందిగా హ్యూమన్ రైట్ యాక్ట్ విశారదన్ మహారాజ్ గారికి రేపు
అంటే మన మీది హ్యాండ్ ఉంది కాబట్టి మీరు లేచి ఉరుకుతారు, మనది ట్రైపాడ్ కాబట్టి మోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సరే పైన చిత్రపటానికి అక్కడ తప్పించకుండా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మనం తీసుకున్నటువంటి లక్ష్యం BC/SC/ST JSC కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా విజయవంతం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరదామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మహనీయులకు పూల మాల వేసి మరి నివాళులు అర్పించాల్సిందిగా సార్లు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. కార్యక్రమంలో అందరూ పెద్దలు గౌరవ ఆశా నాగేశ్వర్ సార్ గారిని అదేవిధంగా మహనీయుల చిత్రపటానికి పూలమాల సమర్పించి పూలు అలంకరించాల్సిందిగా తెలియజేస్తున్నాము. వర్ధిల్లాలి BC/SC/STల ఐక్యత, వర్ధిల్లాలి BC/SC/STల ఐక్యత. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పూలు సమర్పించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణ సమాజంలో మన అణగారిన వర్గాల కన్నీళ్లను తూడ్చడానికే కొన్ని ఐక్య కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతున్నది. అందుకోసమే ఈ JSC ఏర్పాటు చేసుకొని దీని ఐక్య కార్యాచరణతో ఈ సమాజంలో ఈ తెలంగాణని అణగారిన ప్రజల చేతిలో పెట్టడం కోసమే ఈ JSC ఏర్పాటు. దానికి పూలే అంబేద్కర్, కాన్షీరామ్, సాహు మహారాజ్ ఆశయాల సాధనలోనే ఈ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకోసమే మనం వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి BC/SC/STల ఐక్యత, వర్ధిల్లాలి BC/SC/STల ఐక్యత, వర్ధిల్లాలి. ఇప్పుడు అధికార ప్రతినిధి బాలరాజు సార్ గారి వేదిక మీదకి కూడా రావాల్సిందిగా, ఎందుకంటే ఇక్కడ వేదికని హాల్ బట్టి మనం అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాము. అణగారిన వర్గాల ప్రజల కన్నీళ్లను ఒక దగ్గరికి పోస్తే 7 సముద్రాలే చూసినాం, కానీ 8వ సముద్రం అంత దుఃఖం ఉన్నది మన అణగారిన ప్రజల కన్నీళ్లలో. 7 సముద్రాలే చూసి చెప్తే విన్నామే కానీ ఈ అణగారిన వర్గాల ప్రజల కన్నీళ్లను తూడ్చడానికి ఇది 8వ సముద్రంగా ఏర్పడిన ఈ ఆధిపత్య పాలక వర్గంలో ఉంటున్నారు కాబట్టే ఈ అంతులేని దుఃఖం మన ప్రజలకు ఉన్నదని ఇదే డాక్టర్ విశారదన్ మహారాజ్ సార్ గారు గమనించి ఈ ఐసీలో ఉన్న ఈ సమాజాన్ని 5000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చైతన్యంపరిచి, అదేవిధంగా ఈ అత్యధిక జనాభా కలిగిన ఈ BC సమాజమే కదా రాజ్యాధికారంలో ఉండాల్సిందని మళ్ళీ ఈ స్వరాజ్య పాదయాత్ర పేరిట 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 2,500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి నేడు ఈ అన్ని కుల సంఘాలని, వివిధ పార్టీలలో ఉన్న నాయకులని ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం కావాలంటే మనకంటూ ఒక ఐక్య కార్యాచరణ ఉండాలి కదా, ఒక ఐక్య కార్యాచరణగా తీసుకుపోయే ఒక సంఘం ఉండాలి కదా, ఒక JSC సంఘం ఉండాలి కదా అనే ఒక గొప్ప ఆలోచనతోటి మళ్ళీ కూడా దీన్ని BC/SC JSCని ఆవిర్భావించుకొని మళ్ళీ దీనిని 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర పేరిట ఆదిలాబాద్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ విశారదన్ మహారాజు గారు, డాక్టర్ జగదీష్ ఈశ్వరయ్య సార్ గారు, చిరంజీవులు రిటైర్డ్ IAS చిరంజీవులు సార్ గారు, ఇక్కడ ఉన్న బాలమూరి యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగం కుమారస్వామి సార్, రామయ్య యాదవ్ సార్ గారు, ఇంకా దాసోజు లలితక్క గారు, అందరి మేధావుల ఆధ్వర్యంలో ఇది ఎట్లా ఈ సమాజంలో కూడా ఆనాడు ఏ విధంగా ఏ నినాదం వెనుక ఎవరెవరున్నారో తెలుసుకోవాలని రోజు మన ప్రజలు మోసపోతున్నారనే విధంగానే అప్పుడు కూడా ఈ ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడ్డది ఒక JSC. కానీ దాని అంతిమంగా కూడా దాని లక్ష్యం గమ్యం ఏమిటో కూడా మనకి అది తెలియజేయనియలేదు. ఆ నాయకత్వం కూడా అవే దోపిడీ వర్గాలు, ఈరోజు మన పాలకులో ఉన్నది కూడా అవే వర్గాలు. కాబట్టి దీనికి అభిముఖంగా కూడా సరే సాధించుకున్న తెలంగాణ ఇదే BC/SC ప్రజలు
కానీ త్యాగాలు మాత్రం మనయైతే భోగాలు రెడ్డి రావులే అని ఖచ్చితంగా మనకు ఒక జేఏసీ ఏర్పాటు చేయాలని ఇదే డాక్టర్ విశారదన్ సార్ గారు వివిధ మేధావుల సమక్షంలో, ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజు ఆలోచనని, సాహు మహారాజు గారి ఆలోచనని, పూలే మహారాజు గారి ఆలోచనని, అదేవిధంగా కాంశీరామ ఆలోచనని, అంబేద్కర్ ఆలోచనని, వీళ్ళందరి ఆలోచనలని ముందుకు తీసుకెళ్ళిపోవాలని డాక్టర్ విశారదన్ మహారాజ్ సార్ గారు ఈ తెలంగాణ గడ్డ మీద కలియదిరుగుతున్నారు. అదేవిధంగానే ఆ ఆలోచనతోటి అందరి మేధావుల సమక్షంలో అదే కాంశీరామ్ సార్ గారి వేడుక సందర్భంగానే అక్టోబర్ 9న మన ఆవిర్భవించుకొని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మన మార్చి 31 తారీఖున అందరి మేధావుల సమక్షంలో 1000 మంది విద్యావంతుల సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే దాని కొనసాగింపుగానే BCSC, JAC మరియు మిగతా సంయుక్త పార్టీల ఆధ్వర్యంలో మా భూమి రథయాత్ర కొనసాగుతున్నది. కావున ఇక్కడికి విచ్చేసిన ఈ నిజామాబాద్ గడ్డ మీద విచ్చేసిన ప్రజలందరికీ, విద్యావంతులకి, మేధావులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ BCSC, JAC ఏర్పడిన దాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పోరాటంలో, ఏదో ఒక సంఘంలో, ఏదో ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళమే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఈ వేదికని పాలు పంచుకొని విలువైన సూచనలని, సలహాలని ఇస్తూ దీన్ని ఏ విధంగా భాగస్వామ్యమై ముందుకు తీసుకెళ్ళిపోదామని మీ విలువైన సలహా సూచనలని తెలియజేస్తూ భాగస్వామ్యం అవ్వాలని మరొకసారి తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వర్ధిల్లాలి BCSC ఐక్యత, వర్ధిల్లాలి BCSC అన్న శ్రీనివాస్ గౌడ్ గారు సభాధ్యక్షత వహిస్తారని వెల్కమ్ చెప్తున్నాము. జై భీమ్, జై భారత రాజ్యాంగం. యాక్ట్ జిల్లా అధ్యక్షులు 2 నిమిషాలు. అలాగే కొయ్యడి నరసింహన్న గారు ప్రారంభించారు. బిడ్డలందరికీ నా శిరస్సు వంచి ధన్యవాదాలు, విజ్ఞాన అభినందనలు. ఈ కార్యక్రమంలో ఎంతోమంది మేధావులు, నాయకులు, ప్రజాసంఘ వాదులు, విజ్ఞానవంతులు విచ్చేశారు. మన ముందులో ఉన్నటువంటి విశారదన్ మహారాజు గారు, అలాగే ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు గారు, అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కరి మాటలను, వారు చెప్పబోయే విషయాలను ఈ BCSC, ST, JAC ఎలా పని చేయబోతూ ఉంది, అంతకన్నా ముందు తెలంగాణ ఉద్యమాన్ని ఎలాగైతే ఉమ్మడిగా, సమిష్టిగా అందరము కలిసి ఉద్యమించి అటు విద్యార్థులు, యువకులు, ఇంటలెక్చువల్స్, ఉద్యోగస్తులు సమిష్టిగా కృషి చేసి బాధ్యతాయుతంగా ఇది ఒక సామాజికమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యతగా ఫీల్ అయ్యి అన్నాడు ఒక ఉద్యమంగా ఊపు అందుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఘన చరిత్ర మనకుంది. అలాంటి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి మనము అప్పుడు ఎలాగున్నామో ఇప్పటికీ కూడా మనము అణిచివేయబడుతున్నటువంటి మాట వాస్తవం, అక్షర సత్యం ఇది. ఎందుకంటే రెడ్డిలు, రావులు ఇలాంటి రాజ్యాధికారాన్ని చేతిలో తీసుకొని మైనారిటీగా ఉన్నటువంటి 10% వాళ్ళ యొక్క కింద బానిసలుగా మెజారిటీగా ఉన్నటువంటి BCSC, ST మైనారిటీలు బానిస బతుకులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం, ఆ యొక్క వాతావరణం ఈనాడు ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే ఈనాడు SC, ST, BC ఈ యొక్క JAC అని నేను ఈ సందర్భంగా ఘంటామకంగా చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయం, BC, SC, STలే కాకుండా ముస్లిం సోదరులు, మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళను కూడా కలుపుకొని ఇదొక ఉద్యమం లాగా BC, SC, ST వాళ్ళను కూడా సమిష్టి ఉద్యమం లాగా తీసుకుపోవటానికి కంకణం కట్టుకున్నటువంటి మన
విశారదన్ మహారాజ్ గారు అలాగే చిరంజీవులు గారు వారితో ఉన్నటువంటి నిర్వహణ ఈ యొక్క జేఏసీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క రాజ్యాధికారాన్ని మనం ఏనాడైతే మనము తీసుకోగలుగుతామో సాధించుకోగలుగుతామో అప్పుడే మన హక్కులు మన విధులు నిర్వర్తించగలుగుతాము. మన అనుకున్నటువంటి ఫలాలు మనకు దక్కుతాయని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆనాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క 10% వాళ్ళే అనుభవిస్తున్నారు తప్ప బీసీ బడుగు బలహీన వర్గాలకు ఆ ఫలాలు దక్కడం లేదు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోని ఈనాడు మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పైన ఉన్న పెద్దలందరికీ కూడా మరియు కింద ఉన్న పెద్ద మనుషులందరికీ కూడా నా యొక్క పేరున అందరికీ కూడా మా సంఘం తరఫు నుంచి నా తరఫు నుంచి నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క శుభపరిణామం ఈరోజు మనము పెద్దలు బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీస్ కూడా కోరిన మమ్మల్ని కలుపుకోమని అందరినీ కలుపుకొని మనము రాజ్యాధికారం కొరకు ప్రయత్నిస్తాం. కాబట్టి ఇది మొదటి మెట్టు మనం అందరం కూడా పెద్దవాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్ళి మనం అనుకున్న కార్యక్రమం సాధించవచ్చని నేను నమ్ముతూ మీ అందరికీ కూడా మేము పూర్తిగా సపోర్ట్ చేస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సభకు జై భీమ్. అస్సలాము అలైకుం. అన్న సోదరులు విశారదన్ గారు నేను వీడియో చూస్తుంటాను, मैं देखते रहता हूँ उनके स्पीचेस और जो मोटिवेशन पदयात्रा करते हुए तेलंगाना में घूम रहे बहुत बड़ी बात है. लेकिन थोड़ा सा सबमिशन करता हूँ यहाँ पे. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది మా సోదరులు ఉన్నారు, శంకరన్న గారు కానీ మంజుల యాదవ్ అని కానీ మన సోదరుడు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పడం జరిగింది. బీసీ అంటే బీసీ లోపల దోదేకుల పింజరి అని కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళే వస్తారు, మిగతా వాళ్ళు రాదు. యాక్చువల్గా అంటే మేము సరే ఎందుకంటే సోదరుడు నిన్న ఫోన్ చేయడం జరిగింది, అన్న ఇట్లా ప్రోగ్రామ్ ఉందంటే తప్పకుండా వస్తామని చెప్పాను. వచ్చినాం ఇంకా తప్పకుండా. ఎందుకంటే మేము ప్రతి దాంట్లో ఎక్కడైతే వివక్ష జరుగుతుందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఇస్లాం చెప్తుందంటే తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలని చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దానికి మీకు వెన్నుదట్టుగా ఉంటాం, మీతో పాటు మేము మీతో కలిసి పనిచేస్తామని చెప్తున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే పోరాటం ఉందో ప్రత్యేకించి కేవలం ఎందుకంటే బీసీలు ఎస్సీలు కాకుండా పెద్ద ఎత్తున ఒక వివక్ష జరుగుతుంది. గతంలో ఏ విధంగా అయితే విభజించి పాలించేస్తుందో అది ఈరోజు జరుగుతుంది. ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింలను శత్రువుగా చూపించి వాళ్ళు గద్దెనెక్కుతున్నారు. కాబట్టి ఈ వివక్ష ఎంతవరకు కొనసాగుతుంది? మనమంతా కలిసికట్టుగా పోరాటం చేయకపోతే ఏ విధంగా అయితే తొలి పోరాటం చేశామో ఇప్పుడు తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణతో పాటు మనం ఎక్కడైతే వడ్డించేవాడు మనవాడు అయితే ఏ బంతిలో కూర్చుంటే ఏముంది అన్న సామెతతో తప్పకుండా రాజ్యాధికారాన్ని సాధించుకో దిశగా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మన హక్కులు మన రైట్స్, ఎందుకంటే మనం వడ్డించే స్టేజ్లో ఉంటే తప్పకుండా మనవాడు ఎక్కడైనా మనం వడ్డించుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా కనిశరాం గారు ఒక మాట చెప్పినారు, ఏమన్నా అంటే మీ అందరూ తెలుసు, అయినా మనం దాన్ని రిపీట్ చేస్తున్నాను. దీనికి ఓట్ హమారా రాజు తుమారా నహీ చలేగా అని చెప్పింది. కాబట్టి ఆ నినాదం ప్రకారం మనం ప్రయత్నం చేయాలి. మేము ఎందుకంటే మా నమాజ్ కూడా టైం అవుతుంది, ఎందుకంటే మేము తమ్ముడు చెప్పిన 10 అని చెప్పింది కాబట్టి దాదాపుగా 3.5 hours వెయిట్ చేస్తున్నాము. తో మేము అన్నయ్య గారితో తప్పకుండా కలిసి ఉంటాం. కాకపోతే ఒక మాట, 1500 సంవత్సరాలు ఒకే దేవుడు, ఒకే సృష్టికర్త, ఒక క్రియేటర్, అందరూ మానవులు ఒకటే అని చెప్పి చాటిచెందిన వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి వీరిని గురించి చదవాల్సిన అవసరం ఉంది. నాగుల కుమారస్వామి గారు కూడా జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. సభకు వచ్చేసినటువంటి పెద్దలు సార్ వాళ్ళకి అందరికీ జై భీమ్. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి మేము అండగా ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం. థ్యాంక్ యూ. ఆవిర్భావ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ విశారదన్ గారికి, అదేవిధంగా మన నిజామాబాద్ గడ్డ మీద బేల్పూర్ మండలము మోతెగడ్ గ్రామంలో జన్మించినటువంటి రిటైర్డ్
ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారికి, అదేవిధంగా నాగం కుమారస్వామి గారికి, బాంసెఫ్ జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారికి, మిగతా వేదిక మీదనున్న పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రారంభోపన్యాసం ఇచ్చిన యువకుడు తమ్ముడు రాసాల వినోద్ యాదవ్ ఇంత చిన్న ఏజ్లోనే ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మన బహుజనంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి తమ్ముడు. అదేవిధంగా ఈ సమావేశంలో అధ్యక్షత ఇచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి, ఈ సమావేశంకు వచ్చిన అందరూ విద్యావంతులు, మేధావులు, జర్నలిస్టులు అందరికి కూడా నేను తలవంచి నమస్కారం చేస్తూ, మీ అందరూ చాలా బాగా చెప్పారు ఇప్పటి వరకు. కానీ నేను అంటున్నది ఏంటంటే, ఒక్కసారి మనం ఆ ఒక్క ఫ్లెక్సీ ఏదైతే పెట్టినారో, ఆ పెద్ద ఫ్లెక్సీ, ఆ చిన్న ఫ్లెక్సీ, ఈ పైనున్న ఇద్దరిని చూస్తే ఒకసారి చరిత్రను గుర్తు చేసుకుందాం. ఇటువంటి సభల్లో నేను చాలాసార్లు పాల్గొన్నాను, వివిధ సభల్లో ఈ విధంగానే మైక్ ఇస్తే మాట్లాడాను, మాట్లాడే వారి యొక్క భాషను విన్నాను. కానీ మనం ఏం సాధించలేకపోయినాం. ఎందుకు? అదే తెలియజెప్పడానికి మరి విశారదన్ మహారాజు గారు మరి రిటైర్ అయ్యి పెన్షన్ పొంది హాయిగా ఇంట్లో పడుకునేటటువంటి మన నిజాంగాబాద్ గడ్డ వాసి, మోతే నివాసి చిరంజీవులు గారు రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి మరి మన అందరినీ కూడా మేల్కొనే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ఏదో వచ్చినాము, పొద్దున్నే మంచి భోజనం పెట్టిండ్రు, తిన్నాం, మనందరికి కూడా కొంతమందికి మైకులు ఇచ్చారు, మాట్లాడినాం, వెళ్తామన్నది కాదు మిత్రమ్మ. ఒక్కసారి మనము తీవ్రంగా ఒక్కసారి మీరు దయచేసి మీ అందరికి కూడా పాదాభివందనం చేసి చెప్తున్నాను. కేవలం మీరు ఆ 2 ఫ్లెక్సీలు చూడండి, ఆ ఇద్దరు మహానుభావుల యొక్క ప్రసంగాన్ని మంచిగా సూక్ష్మంగా వినండి. అప్పుడే దీనికి పరిపూర్ణత చేకూరుతుంది. మీరు చూసి ఉంటారు, స్వాతంత్ర సంగ్రామము, తెలంగాణ ఉద్యమము, ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఉద్యమం వచ్చింది. ముఖ్యంగా తమిళనాడులో ద్రావిడ ఉద్యమం, తర్వాత వస్తే తెలంగాణ ఉద్యమం. ఎవరు చేసిరు ఆ ఉద్యమాలన్నీ? మనముండి కళ్ళప్పగిచ్చి కారు చూస్తున్నామే తప్ప ఎవరు కూడా మనకు అధికారం ఇవ్వట్లేదు. అది మనం గమనించాలి. అక్కడ రాబోయే కాలాన్ని ఊహించే మనకు రాజ్యాంగంలో పొందుపరిచాడు. మన యొక్క రిజర్వేషన్స్ ఫలాలను మనకి ఇవ్వమంటే రాజ్యాంగం ప్రకారం ఇవ్వట్లేదు. ఇంతకుముందు వీళ్ళు ప్రధాన వక్తలు రాకముందు ఒక మిత్రుడు మాట్లాడుతూ అన్నాడు, చాలా బాగా మాట్లాడాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అంటే కూడా మన వాళ్ళకి తెలియదు అన్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఎవరికి తెలియదు. అంటే మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ముదిరాజులకు, బోయోళ్లకు చేపలు ఇచ్చి మీరు చేపలే పట్టుకోరు అంటుంది, అవునా? గొల్లోళ్లకు గొర్రెలు ఇచ్చి అయ్యా మీరు గొర్రెలే కాసుకోమంటుంది. గౌన్లోళ్లకు మోకులు ఇచ్చి మీరు చెట్లే గీయుర్రా బాబు కళ్ళు అమ్ముకోర్రి అంటుంది. అంటే ఎవడి కుల వృత్తులు వాళ్ళు చేసుకోర్రి, రాజ్యాధికారం మాత్రం మేం చేస్తాం, రెడ్డిలని చేస్తాం. మిత్రులారా, 18 మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో కలుపుకొని ఒక్కడైనా బడుగు బలహీన వర్గాలు అయినారా? మీరు కూడా ఇట్లే నా లెక్క అందరు ఇంటున్నట్టున్నారు. ఏం డాక్టర్ సాబ్, కేశవ్ సాబ్ ఒక్కరు కూడా కాలేదు కదా. ఒకే ఒక్కడు దామోదరం సంజీవయ్య ఎస్సీ ఆయన చేస్తే 8 నెలల్లో ఊడగొట్టేసి. మీరు అనుకునేరు అంజయ్య బీసీ అని. అయ్యా బాబు బీసీ కాదు, ఆయన రెడ్డి, ఆయన కొడుకు శ్రీనివాస పివి నరసింహారావు అయిండు. మరి మనం ఎందుకు కావట్లేదు? మీరు అందరు కదా ఆలోచించుకోండి. అంతేగాని విశారదన్ మహారాజు వచ్చిండు చెప్తే ఇందాం, చిరంజీవులు సార్ వచ్చిండు ఇందాం కాదు. మీరు వాళ్ళు చెప్పింది విని మనమేం చేయాలనేదే ఈ దాని కొరకు పాపం విశారదన్ మహారాజు
ఎంతో కష్టపడ్డాడు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు మంచిగా మధ్యలో కూర్చున్నారయ్యా చెప్తారు మేము హరికథలా వినిపోతాం అనుకుంటున్నారు. ఆయన ఈ ఐడియాలజీని ఫామ్ చేయడానికి 25 సంవత్సరాల నుంచి తపన పడుతుంది. మహాపాదయాత్ర 10,000 కిలోమీటర్లు అంటే ఎవడ నడుస్తాడా? నడిచిండ్రు. చంద్రశేఖర్ మాజీ ప్రధాని నడిచిండు, ఆయన అవసరాల కోసం నడిచిండు. అనేది ఎవరి ద్వారా రావాలి, ఎవరు మార్చాల్సింది? అది గ్రామీణ ప్రాంతాలలోన పట్టణ ప్రాంతాలలో మనం బాగా మంది చదువుకున్నాం, ఏమొచ్చింది? అందరం చెప్పుకుంటూనే ఉన్నాం 90% ఉన్నాం. బలగాం జలగాం ఏమైనాయి, బలగాలు ఏమైనాయి, జలగాలు ఏమైపోతున్నాయి. దానికి కారణాలు ఏంటి మనం కనుక్కోవాలి. 90% ఉన్నాం. సంపదలో ఎవరున్నారు? వాళ్ళు ఉన్నారు. కష్టాలలో మనం ఉన్నాం. తెలుసు, ప్రతిసారి మీటింగ్లో మన సంపదలో మనమేమున్నాం, వాళ్ళు మనం దొబ్బేస్తున్నారు, మనం ఇక్కడే ఉన్నామని. ఐఏఎస్లో 10% కూడా దాటలేమని. ఆర్థికంగా అక్కడ ఉన్నాం, సామాజికంగా ఉన్నాం. ఐఐటి ఇన్స్టిట్యూషన్లో చూసుకోండి, డాక్టర్ చూసుకోండి. భారత రాజ్యాంగం అంటారు ఊపిరాయి చచ్చిపోతాడేమో అనిపిస్తుంది నాకు. అటువంటి దీనహీన పరిస్థితులలో మనం ఉన్నాం. దీనికి కారణము ఎవరో కాదు, మనం ఎప్పుడు బ్లేమింగ్ అని అదర్స్, మనం ఇతరులను తిట్టుకుంటూ పోవడం ద్వారానే కాలం వెలబుచ్చుకుంటున్నాం. అరే వాడు బాగా డబ్బులు ఖర్చు పెట్టిండు, 20 కోట్లు పెట్టిండు, ఎమ్మెల్యే అవుతారని. నిజంగా డబ్బులది 5 నుంచి 10% మహా అనుకుంటూ ఉంటాం. మన జనాభా ఎంత అంటున్నాం? 90% అంటున్నాం. పోనీ 55%, 50%. ఏం ఖర్చు అవసరం లేదండి మనం అనుకున్నది సాధించడానికి. పాపం వీళ్ళు 25 సంవత్సరాలుగా విశారద గారు కష్టం చేస్తున్నారు. ప్రతి అతను స్పీచ్ వింటేనే మాకు అప్పుడు స్టిమ్యులేషన్ వస్తుంది. ఏంటి సార్ అంత కష్టపడుతున్నారు? అప్పుడే చెప్పాడుగా తెలంగాణ ఉద్యమం అవసరం లేదని చెప్పాడా? ఎవరు వీళ్ళే. విశారదన్ గారు చెప్పినవి చాలా వరకు నిజం జరగబోతున్నాయి. ఆయన ఎప్పుడు ఒకటే చెప్పాడు, ఓటేంట్రా భయ అన్నాడు. అంతే, ఆ ఓటైతే అయిపోతుంది. మీటింగ్ ఇవన్నీ అవసరమా? ఖర్చు లేని పని. మనం ఎవరినో బతలాడవలసిన అవసరం లేదు. అన్ని మీటింగ్లు వెళ్ళండి, తప్పేం లేదు. పోయి నువ్వు ఒత్తెక్కడ ఒత్తేస్తే సరిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు? ఇన్ని స్పీచ్లు, ఇన్ని మీటింగులు, ఇన్ని ఖర్చులు, కోట్లు, ఇవన్నీ అవసరమా? ఇది కూడా లేదా? మనకి ఇన్ని రోజుల నుంచి నేర్చుకున్నది ఇదేనా? అందరం చదువుకున్నాం. ఏం చేయనంటే పిహెచ్డీలు, అన్ని డిగ్రీలు పనికిరాని డిగ్రీలు. జ్ఞానము విజ్ఞానం లేని చదువులన్నీ వేస్టేనండి. సిగ్గు అనిపిస్తుందా మనం బయట పోతారా? మీ వాళ్ళు గెలవరా, మీ వాళ్ళు ఇదిరా, మీరు తాగుతూ ఓట్లేస్తారు. నిజమే, అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నేను విశారదన్ గారికి ఉన్న చిరంజీవి సార్, ఐ రిక్వెస్ట్ యూ, మీరు ఎక్కడ మీటింగ్ అయినా మనకు మానసిక పరివర్తన లేకుండా ఏ ఉద్యమం కూడా సక్సెస్ కాలేదు. కేసీఆర్ చేసిన ఉద్యమంలో సెంటిమెంట్ అనేది ఒకటి వాడిండు. దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాని బాంబు. ఏ బాంబు అనేది తీసుకోండి, ఆ సెంటిమెంట్. మనకి ఇక్కడ ఏ సెంటిమెంట్ ఉంది? మనం కూడా కొన్ని సెంటిమెంట్లు కూడా మనం కూడా ఏదైతే జనాల దగ్గర పోతారు. ఈవినింగ్ పోతే మనం ఇప్పుడు చెప్పిన సార్, మన నారాయణ సార్ డిపి అద్భుతంగా చెప్పిండు. ఇంకోసేపు మాట్లాడితే కానీ జనాలు విన్నారు కదా, ఎక్కువసేపు మాట్లాడి బాగానే మాట్లాడు. కానీ ఇంటికి పోయిన తర్వాత మనం ఒకటి వేసుకుంటాం, తర్వాత అన్నీ మర్చిపోతాం. తెల్లారి ఫ్రెష్ అయిపోతుంది, పేపర్లో చదువుతాం, అంతే. అది కాదు మనకు కావాల్సింది. అది లోపించడం ద్వారానే మనం దేహి అని మనం అనుకుంటున్నాం కదా. సింపుల్ లాజికే కదా. ఓటు వేసుకుంటాం. నిజాయితీగా చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది అంబేద్కర్ ఫోటో ఇంట్లో పెట్టుకుంటున్నారు, మీ దగ్గర పెట్టుకుంటున్నారు? చెప్పండి. నేను మా ఇంటి ముందర పెడితే నువ్వు దళితున్నావు. ఎస్, నాకు అంబేద్కర్ అంటే 6వ ప్రాణం. ఎందుకు ప్రాణం? 50, 60, 100 సంవత్సరాల క్రితము అంత కఠినంగా ఇంట్లోకి వెళ్ళి బయటకు రాకుండా అన్ని కష్టాలు పెట్టినా కూడా ఆ ధైర్యంతో పోయిండే ఆ కాన్ఫిడెన్స్ కావాలి మనకు. ఈ ఉద్యమానికి కూడా మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది కావాలి. వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఎన్ని టన్నులదో ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు నిజంగా మనల్ని ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీలను ఎవడేమంటలేదు. మనమే ఫీల్ అయిపోతున్నాం. మనమే బీసీ లాగా, మనమే బ్యాక్వర్డ్ లాగా ఫీల్ అయిపోయి మనమే ఎక్కకపోతున్నాం. పటేల్ వచ్చింది, దొర వచ్చింది, సీట్ ఇద్దాం పక్కకు పోదాం. ఇదే కదా, ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్న మానసిక పరివర్తన అనేది లేకపోతే ఎన్ని ఉద్యమాలు చేసినా మనకు వచ్చే ఇబ్బందులన్నీ ఇవే. ఎవరికి ఎందుకండి, మనం ఏం చేయవలసిన అవసరం ఉన్నది. వీళ్ళు కష్టపడుతున్నారు కానీ ఫలితాలు మన కొరికే. విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళే ముఖ్యమంత్రులు గారు. మా సార్ గారు విశారద ఎవరు ముఖ్యమంత్రులు అవుతారని చేస్తున్నారా? సార్ అన్నారు మనం ఎందుకు ముఖ్యమంత్రులు కాలేదు అని అన్నారు. ఎవరు ఆపారండి మన ముఖ్యమంత్రులను? ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు? మనకిప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా, ఒక్కడిగా బూతులు తిట్టలేం కాబట్టి ఒక్కడన్నా బీసీల గురించి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడా? పార్టీలో ఇది ఆడతలేరు కదా, వాళ్ళని చూసే కదా బీసీల కదా. ఎవడైతే ఏంది వీడు గెలుస్తాడు, ఓ పార్టీలో పోతాడు, వాళ్ళ సొంతం చూసుకుంటాడు. బీసీలో కోటేస్తే ఇదే కదా. బాల్కొండలు ఏమైపోయింది, మేము బాగా కష్టపడి తిరిగితే తర్వాత అసలు ఎవరిని పట్టించుకోలే కదా. ఇదే కదా మనకున్న బాధ.
ఉన్న లీడర్లకు ఏమైనా సిగ్గు శరం ఉందా? ఇంత అన్యాయం జరుగుతుంది అంటున్నారే, ఒక్కడన్నా ఢిల్లీకి పోయిందా? అంతో ఇంత బీసీ లీడర్లు ఇక్కడ తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు 42% అవసరమే లేదు. నేనైతే ఓపెన్గా చెప్తున్నా, 42 అనేది ఒక ఉద్యమం, నాకు వేస్ట్. నన్ను తిట్టినా కొట్టినా నెవర్ మైండ్. ఆల్రెడీ 48 to 50% స్థానిక సంస్థలో ఉన్నాం కదా. ఇవి కాదు కదా మనకు కావాల్సింది. విద్యలు ఎక్కడ పాడైనాము, ఉద్యోగాలలో ఎక్కడున్నాం, రాజకీయ రిజర్వేషన్లని మనం అప్పుడు కానీ అడుక్కుంటున్నాం. అస్సలు నేను వ్యతిరేకం రిజర్వేషన్, పక్కా వ్యతిరేకం. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు వేరు, ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్ అడుక్కోవడం వేరు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఆ పరిస్థితిలో రిజర్వేషన్ అనేది అనివార్యం. మనం ఎక్కడో పల్లెల్లో గుట్టలలో ఎక్కడో పడిపోయి జనాలకు తెలియకుండా సమాజానికి దూరంగా బతికిన పరిస్థితులలో రిజర్వేషన్ అవసరం. ఇప్పుడు ఎందుకు రిజర్వేషన్? తెల్ల కిక్లో పోతుంది. అది కూడా మన ఈ సమాజం లోపల ఎస్టీ బీసీల లోపల అనేక మంది ఆరోగ్యం ఇప్పుడు ఈ దేశంలో ఎర్లీ స్టేజ్లో చచ్చిపోతున్నది కూడా బీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ చచ్చిపోతున్నారు. ఏ హాస్పిటల్లో చూసుకోండి మనకే రోగకుండా ఈ మత్తు. మనం బయట ఏమంటారు, ఎవడు సీసా పోతే అయిపోతుంది, కళ్ళు తాగుతాడు, పొద్దుగాల పోతాడు, ఇంటాడు రా అని. దయచేసి ఆత్మ నమ్ముకోకండి. జీవితంలో ఒక్కటే వీఆర్ బార్న్ టు డై. చచ్చిపోవడానికి పుట్టిన వాళ్ళు ఎందుకు భయపడాలి? ఎవడో చెప్పేదానికి ఎందుకు భయపడాలి? వాడు తాగిస్తే ఎందుకు తాగాలి? తాగుదు కోరిక అద్దానలే మన విడ్రాలతో మళ్ళీ నాకే పరిశాను. కాబట్టి తాగేసినా కూడా కామన్ సెన్స్ తగ్గించుకోండి. రోజు రోజుకు తగ్గించుకుంటే తప్ప మానసిక పరివర్తన లేకుండా ఇప్పుడున్న వ్యవస్థలో ఖచ్చితంగా మనకు ముందుకు పోలేము. దాని కొరకు కొద్దిగా కష్టపడాలని, మా వంతు మేము కృషి చేస్తామని, మా వంతు సహాయ సహకారాలు ఇస్తామని అవకాశం ఇచ్చిన ఇంతసేపు విన్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు. జై బీసీ, జై ఎస్సీ ఎస్టీ బీసీ, జై హింద్. అది వెలుమలో తెలంగాణ తల్లి పేరు మీద మనల్ని మోసం చేసి తెలంగాణ రాజ్యం ఏలారు. ఆ విధంగానే కమ్మలు తెలుగు భాష పేరు మీద వాళ్ళు రాజ్యం ఏలారు. ఇప్పుడు సార్ చెప్పినట్లు కేశవ్ డాక్టర్ సాబ్ గారు, చాటుకు ఓటును వినియోగించని మన వాళ్ళు ఆయుధం బట్టి ఎలా యుద్ధం చేయగలుగుతారు అని మాన్యవర్ కాన్సీరామ్ గారు అన్న డైలాగ్ అది. కాబట్టి ఇంకో విషయం చెప్పేసి నేను ముగిస్తాను. నేను ఈ కరపత్రం చదివినక్కడ కొన్ని రాసినాను. ఏమంటే అప్పుడు గౌతమ బుద్ధుడు లోక కళ్యాణార్థం ఆయన రాజభోగాలని రాజ్యాన్ని వదిలి మన ప్రజల కోసం, ప్రజల సమస్యలను దుఃఖాన్ని తెలుసుకోవడానికి, దాని యొక్క నివారణ కోసం ఏ విధంగా అయితే బయటకు వెళ్ళాడు, ఆ విధంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ పీడితుల కోసం, మన యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం, హక్కుల కోసం మరియు వాళ్ళకు అన్ని విధాల సౌకర్యాలను అందించడానికి కోసం తన యొక్క 4 పిల్లల్ని చంపుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రక్తంతో రాసినటువంటి ఆ రక్తాన్ని సిరగా మార్చి రాజ్యాంగం రూపంలో మనకు అందించాడు. అదేవిధంగా మాన్యులు కాన్సీరామ్ గారు బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధి కోసం, అంటే రెడ్లు వెల్మలు కమ్మలు దొరలు బ్రాహ్మణులకు ఏ విధంగా అయితే పార్టీలు ఉన్నాయో మనకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండి దాంతో మనం రాజ్యాధికారంకు రావాలని మాన్యవర్ కాన్సీరామ్ గారు అన్నాడు. అదేవిధంగా డాక్టర్ విశాదన్ మహారాజ్ గారు, నేను ఒక 15 సంవత్సరాల కిందట మా ఊరికి పిలిచాను. మీకు తెలుసో తెలియదో, 15 సంవత్సరాల కిందట ఎందరికీ తెలుసో తెలియదు కానీ మా ఇత్వార్పేట అనే గ్రామాన్ని మారుమూలే పల్లెటూరికి 2009లో ఒక అంబేద్కర్ విగ్రహం ఇనాగ్రేషన్కి సార్ను పిలిచాను. అప్పటి నుండి ఇప్పటి వరకు విశారదన్ మహారాజ్ యొక్క కార్యక్రమాలకు నేను ఫాలో అవుతున్నాను. కాబట్టి విశారదన్ మహారాజ్ గారి యొక్క ఆలోచన విధానమే మాన్యవర్ కాన్సీరామ్ గారి యొక్క ఆలోచన విధానం. డాక్టర్ విశారదన్ మహారాజ్ యొక్క ఆలోచన విధానమే గౌతమ బుద్ధుడి కాడ నుంచి మాన్యవర్ కాన్సీరామ్ దాకా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే అందరి ఆలోచన విధానాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని కాన్సీరామ్ గారు ఎలా ఫాలో అయ్యాడో ఆ కాన్సీరామ్ యొక్క ఆలోచన విధానాన్ని విశారదన్ మహారాజ్ రూపంలో మేము చూడగలుగుతున్నామని కోరుతూ, ఆయన చేసే కార్యక్రమాలకి మా కొడుకు కూడా అమెరికా నుంచి ఒక సందర్భంలో 10,000 రూపాయలు పంపించినటువంటి వ్యక్తి.
కాబట్టి ఇప్పటి కూడా మేము ఆ కార్యక్రమానికి మేము ఎప్పుడు నేను మాల అని బల్ల గుద్ది చెప్తాను. దాంతోపాటు విశారదన్ మహారాజ్ వెంట ఉంటాను అని బల్ల గుద్ది చెప్తానని కోరుతూ ఇంతటితో ముగిస్తాను. జై హింద్. మరి విశారదన్ మహారాజు మరి నేను చూస్తున్నా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా కమిటీలు డిఎస్పీ కమిటీ కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి యాక్టివిటీస్ కానీ ఇటు మైపాల్ కావచ్చు, ప్రేమ్ కావచ్చు, నాకు దగ్గర నుండి చూస్తున్నాను. కొన్ని పార్టీలల్లో కార్యకర్తలు కూడా అంత మరి కట్టుదిట్టంగా పటిష్టంగా పనిచేయకపోవచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డిఎస్పీ సంస్థను స్థాపించిందో విశారదన్ మహారాజ్ వాళ్ళు వాళ్ళ భుజం మీద వేసుకొని వాళ్ళ ఇంటికి పని కన్నా ఎక్కువ పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని అభినందించక తప్పదు. మరి ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు అవి సాధనని చెప్పి ఎందరో ముందుకొచ్చి ఉద్యమాలు చేసి మరి వాళ్ళ స్వార్థాల కోసం కొన్ని పదవులు అనుభవించి మరి ఎక్కడైతే బీసీలున్నారో అక్కడనే పడేసి వాళ్ళు మాత్రం రాజ్యాధికారంలో కూర్చున్నటువంటి మన బీసీ సోదరులలో ఎందరో ఉన్నారని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ వేదికకు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు విశారదన్ మహారాజ్ గారు మరి తను పాదయాత్ర చేస్తున్నప్పుడు నన్ను కూడా కొన్ని గ్రామాల్లో కలవమని చెప్పి మనోళ్ళ మిత్రులు అడిగినప్పుడు మరి నేను లేక కొంచెం సమయం నాకు దొరకక నేను కలవలేను. ఆ రోజే విశారదన్ గారిని కలిసి ఒకసారి మాట్లాడదాం, ఆయన ఆదేశించారు, ఆయన ఉద్దేశాలు కూడా నాకు నచ్చినాయి కాబట్టి పోదామని చెప్పేసి నేను ఒక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉండి ఒక 42 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ కూడా ఆయన చేసేటి పోరాటాన్ని నాకెంతో నచ్చి ఆయన బాటను నడవాలని చెప్పి ఒక ఉద్దేశం ఉండే. మరి ఈరోజు అనుకోకుండా తమ్ముళ్ళు ఫోన్ చేసి నాకు ఆరోగ్యం బాగలేకున్నా నాకు నిన్న మనం ఒకటి హార్ట్ అనేది వచ్చినా కానీ మరొకసారి పోయేద్దామని చెప్పి ఈరోజు ఈ వేదికకు నేను అటెండ్ కావడం జరిగింది. మరి ఈరోజు మనము బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కూడా మనం ఐక్యత అయితే మరి మన చేతుల్లో రాజ్యాధికారం ఉంటుంది. కానీ మనం ఐక్యత అవడం ఎలా, అదే ఒక పెద్ద ప్రశ్న అనేది ఉంది. ఆ ప్రశ్నకు మరి వేదిక మీద ఉన్నటువంటి చిరంజీవి సార్ కానీ మరి విశారదన్ గారు కానీ ఇంకా మిగతా కమిటీ సభ్యులు కూడా దానికి ఒక సమాలోచనతో ఒక ఆలోచన చేసి ఏ విధంగా మాకు మీరు ఆదేశిస్తారు, ఏ విధంగా మనం ముందుకోవాలా, మన రాజ్యాధికారం ఏ విధంగా అయితే మనం సాధించుకుంటామని చెప్పి దాన్ని ఒక సూచించాలని చెప్పేసి మీకే మరి మీ పిల్లలపైన అది పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారం మేము కూడా ఒక కింది స్థాయి నుంచి వస్తున్నటువంటి వ్యక్తులమే. మేము కూడా గ్రామాలలోకి వెళ్ళి కూడా చాలా మందిని మార్చడానికి కూడా చెప్తే వినేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ పరంగా మారిస్తే ఒకరొకరు మారిస్తే 100 లక్షలాదిగా మనం మార్చే వ్యవస్థ మనకు ఉంటుంది. కాబట్టి మనం ఏ ప్రకారం మారాలా, ఇప్పటి వరకు పెద్దలు గంగాధర్ గౌడ్ కానీ కేశవ్ సార్ కానీ చెప్పిండ్రు, వాళ్ళు ఎప్పుడే కూడా ఒక మార్గదర్శకంగా తీసుకోవాలా. ఇక్కడికి వస్తున్నాం తలూపి మనం వెళ్ళిపోతే ఓళ్ళ బాట నాలే వెళ్ళిపోతాం. ఈరోజు ఇలా నేను స్పీచ్ ఇస్తున్నా, నా బాట నేను వెళ్ళిపోతాను, నా బీసెటో నా గతటో నాకే కార్ఖానేటో తెలియదు. గతంలో కూడా ఎంతోమంది ఐపీఎస్లు కూడా ఎంతోమంది ముంగడికి వచ్చి పేర్లు చెప్పను, పోరాటం చేసినప్పుడు ఒక మాట, తర్వాత కొంతమందిని విమర్శిస్తాం, మళ్ళీ మనం వాళ్ళ ఏరి మనకు ఒక పదవి వస్తే వాళ్ళే ముద్దవుతారు. అటువంటి కొన్ని స్వార్థ రాజకీయాలను పక్కకు కట్టి మన బీసీ నినాదము ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం ఐక్యం కావాలనుకున్నప్పుడు స్వార్థం అనేది పక్కకు పెట్టి మీరు ముంగడికి నడితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. రేపు వచ్చే ఎలక్షన్స్ కావచ్చు, కాకపోతే ఇంకో ఎలక్షన్లన్నా మన పోరాటంలో ముందుకుండి తప్పకుండా సాధించుకుందామని చెప్పేసి నేను కోరుతూ, మీరు ఏ విధంగానైతే మీరు ఆదేశాలు ఇస్తారో, ఏ ప్రకారము మీరు ప్రణాళిక తయారు చేస్తారో దాన్ని ఒక పకడ్బందీగా మీరు తయారు చేయండి. గతంలో ఏదైతే తెలంగాణ సాధనలో అన్ని పార్టీలు కూడా ఒక వేదిక మీదకి వచ్చాం, సకల సమ్మె చేసినాం, ఉద్యోగస్తులు కూడా పెండౌన్ చేసిండ్రు. మరి బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా మీరు ఎందుకు ఐక్యం కావాలని చెప్పేసి నేను అడుగుతాను ఈ వేదిక ద్వారా. ఎందుకంటే ఇక్కడ స్పీచ్ ఇచ్చి నాకు ఒక అవకాశం దొరికింది, మాట్లాడతాను, నేను వెళ్ళిపోతా. కానీ అట్లా కాకుండా దీన్నే మనము పూర్తిగా అవగాహన చేసుకొని ఈ పోరాటంని ముంగడు తీసుకుపోయి మనకు న్యాయం జరిగే వరకు తప్పకుండా పోరాటం చేద్దామని చెప్పేసి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ప్రత్యేకంగా విశారదన్ మహారాజ్. మరి అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారు, మరి అదేవిధంగా ఇందూరు జిల్లాలో ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో బీసీ సంఘాలను మొదటి నుండి చైతన్యపరుస్తున్నటువంటి మరి బీసీ నాయకులు బాస రాజేశ్వర్ గారు, మరి అదేవిధంగా
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి సోదరి మంజుల గారు, దాసరి లలిత గారు, బాసరాయేశ్వర్ గారు, షేక్ హుసేన్ గారు జమాతే ఇస్లామిక్, అదేవిధంగా సురేష్ బాబు గారు BCSC/ST మైనార్టీ ఫోరము జిల్లా ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా రేఖా ప్రసాద్ గారు BCSC/ST మైనార్టీ పాల్గొన్నటువంటి మిత్రులు డాక్టర్ కేశవులు గారు, అదేవిధంగా చాలామంది ఈ యొక్క నాయకులు అందరితోటి కూడా కలిసి బీసీ ఉద్యమాల్లో అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న ఈ యొక్క కార్యక్రమంలో అందరు కూడా నాయకులే పాల్గొన్నారు. వీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలా. మరి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మనము 42% రిజర్వేషన్ కావాలని మనం కోరే కంటే కూడా అగ్రవర్ణ పార్టీలలో ఉన్న అగ్రవర్ణ నాయకులే, మరి జాతీయ పార్టీ నాయకులే బీసీ యొక్క వాదాన్ని ఎక్కువ తల మీదకి ఎత్తుకుంటున్నారు, భుజాల మీదకి వేసుకుంటున్నారు. ఇవాళ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా పోయి ఢిల్లీలో వేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక పక్క దొరసాని పోయి ఇందిరా పార్క్లో వేస్తున్నది, మరి ఇంకొక పక్కన ఇంకో పెద్ద మనిషి ఇంకో దగ్గర వేస్తూ ఉన్నాడు. మరి వాళ్ళు ఈ యొక్క బీసీ వాదం బలపడ్డది, బీసీలను కాదంటే మేము రాజ్యం ఏలలేమని చెప్పేసి వాళ్ళు గ్రహిస్తున్నప్పుడు మనము 90% ఉన్న మనం ఎందుకు గ్రహిస్తలేము? మనం ఇంకా వాళ్ళు ఇసిరే ఎంగిలి మెతుకులకే మరి ఇంకా బానిసలుగా బతకాలన్నా మనము, లేకపోతే రాజ్యాధికారం తెచ్చుకోవాలన్నా? ఎవడో ఇస్తే అది బిచ్చం అవుతుంది, లాక్కుంటే అది హక్కు అవుతుంది. ఆ హక్కు నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడే నీకు సమాజంలో గౌరవం వస్తుంది, రాజ్యాధికారం వస్తుంది. తప్ప ఎవడో నాకు ఇయ్యాలంటే రాదు. ఇవాళ నేను కేవలం మాట్లాడేందుకు రాలే, కేవలం విషాదరన్ మహారాజ్ గారి యొక్క స్పీచ్లు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడుతూ ఉంటే అసలు ఒక్కసారి కలవాలని ఇవాళ మిమ్మల్ని చూడడానికి మీ యొక్క స్పీచ్ వినడానికి వచ్చిన. అదేవిధంగా చిరంజీవి సార్ గారు, ఆయన ఒక IAS ఆఫీసర్గా ఏసీలో మంచిగా ఓసీగా ఉండొచ్చు, కానీ నా సమాజం కోసం, నా సమాజంలో ఉన్న వ్యక్తుల కొరకు వాళ్ళను చైతన్యపరచాలనే ఉద్దేశంతో వారు కూడా కాలుకు గజ్జగట్టుకొని రాష్ట్రమంతా తిరుగుతూ ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడతలేరు. ప్రతిదీ గణాంకాలతోటి ఒక శాస్త్రీయ పద్ధతిలో మనకెట్లా రిజర్వేషన్లు ఎట్లొస్తాయి, మన హక్కేంది, మనం ఏం చేయాలనే ఆలోచనతోటి ఆయనకున్న సోయిలో మనకు 1% ఉన్నా కానీ మన అధికారం మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవాళ దొరలు పెట్టినా, దొరసాలు పెట్టినా, రావులు పెట్టినా, కమ్మలు పెట్టినా, కాపులు పెట్టినా, ఎవడు మీటింగ్ పెట్టినా జెండాలు కట్టేది మనమే, జనాల్ని తీసుకుపోయేది మనమే. ఇవాళ ఇండైరెక్ట్లీ నీ యొక్క తల్వారును వాడి చేతులకు ఇచ్చి మరి యుద్ధం నువ్వేడికెళ్ళి చేస్తావు, రాజ్యం నీ కాడికెళ్ళి వస్తుంది. అందుకొరకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరికి ఒక కుల సంఘాలు ఉంటాయి. అన్న నేను మా కుమ్మరి సంఘము, కుమ్మరి, కమ్మరి, కంసాలి, వడ్రంగి, నేత, గీత అందరు కూడా కుల సంఘాలు పెట్టుకుంటారు. ఏదో రాజకీయ నాయకుడు రాగానే అన్న మాకు బోళ్ళు ఇయ్యుండ్రి, బోకలు ఇయ్యుండ్రి, 1-2 మేకలు ఇయ్యుండ్రి, 2 ఫుల్ బాటలు ఇయ్యుండ్రి, దావత్ చేసుకుంటాం, తింటాం, పంటాం, అధికారం మీకు ఇస్తాం. 1-2 రోజులు మీరు మా కాళ్ళు పట్టుకుంటే 5 ఏళ్ళు మేము మీ కాళ్ళు పెట్టుకుంటాం, మీ వెనక బానిసులుగా తిరుగుతాం అని చెప్పేసి మనమే వాళ్ళకి అధికారం ఇస్తున్నాం. ఎప్పుడైతే మన లోపల చైతన్యం వస్తుందో, ఓటు హక్కు, నీ ఓటు హక్కు నువ్వు ఎప్పుడైతే వినియోగించుకుంటావో అప్పుడు రాజ్యాధికారం అనేది నీకు వస్తుంది. అది ఇడిసబెట్టి తెలంగాణ ఉద్యమం, స్వతంత్ర ఉద్యమం, తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం, ప్రతి ఉద్యమంలో కూడా బడుగు బలహీన వర్గాల బిడ్డలు చనిపోయినరు, వాళ్ళ ప్రాణాలు అర్పించిండ్రు తప్ప ఏ ఒక్క అగ్ర నాయకుడు కానీ అగ్రకులంలో ఉన్నోడు కానీ ఒక్కోడంటే ఒక్కోడు చావలేడు. ఇవాళ ఏ పార్టీ ఎవడు కొత్తగా పార్టీ పెట్టినా అట్లా ఫస్ట్ పోయి మనమే ఆ జెండా కట్టేది, జైజైలు కొట్టేది, ఆ దొరను తీసుకొచ్చేది, అన్నీ చేసేది. మరి ఇదంతా మనం ఎప్పుడైతే గమనిస్తామో, ఎప్పుడైతే మన లోపల చైతన్యం వస్తుందో అప్పుడే మనకు అధికారం వస్తుంది. ఇవాళ కేశవ్ డాక్టర్ గారు కూడా ఒక మాట చెప్పిండ్రు, మన ఓటు మనం వేసుకుంటే అధికారం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనం ఏం చేయాలి? ఎలక్షన్లకు వస్తే మనోడు ఉంటే ఓటు బి దింగే, నోటు బి దింగే, వానికి ఓటేస్తాం, డబ్బులు ఇస్తాం, నీతోటి అయితే 10 రూపాయలు ఇవ్వు, లేకపోతే 100 రూపాయలు ఇవ్వు, అంతేగాని వేరోడు 1000 రూపాయలు ఇస్తున్నాడని
బీర్ ఇస్తున్నాడని బిర్యానీ ఇస్తున్నాడని నువ్వు నీ ఓటు అమ్ముకొని మళ్ళా అదే దొరకు 5 ఏళ్ళు బానిస అవుతున్నావు. నువ్వు బానిస అవుతావా నాయకుడు అవుతావా ఇది గమనించాలా. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, చెయ్యాల్సిన అవసరం లేదు. మనం గ్రామాలలోకి వెళ్ళి రావచ్చు, గ్రామాలలో కళ్ళు కాంపౌండ్ కార్డు ఉన్నా చాయ్ హోటల్ కార్డు ఉన్నా చెప్పాలా. ఇప్పుడన్నా చైతన్యం రావాలా. ఇవాళ మన కొరకు ఇవాళ వెల్మలు దొరలు రెడ్లు అందరూ కూడా మన కొరకు ఉద్యోగం చేస్తున్నారు. మనం ఎందుకు సోయి లేకుండా పండుకుంటున్నాము. ఇప్పుడన్నా చైతన్యం వస్తే కనీసం మనం 42% కాదు 50 అందరు కూడా ఎప్పుడైతే మనం ఓటు అమ్ముకోమో అప్పుడు మనకు రాజ్యాధికారం వస్తుంది. అది సింపుల్ లాజిక్ అని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ నేను నా పరిచయము నేను గుసాపూర్ శంకర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్, అదేవిధంగా బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి. ఓకే, జై బీసీ జై. నిజామాబాద్ జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి విశారదన్ గారి నేతృత్వంలో వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. నిజానికి గత 77 సంవత్సరాలుగా అత్యంత నష్టపోయినటువంటి జాతి ఏదైనా ఉందంటే బీసీలకు సంబంధించినటువంటి జాతి. సో మరి ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు జనాభాలో 90% ఉన్నటువంటి ప్రజలు, ఈ 90% ఉన్నటువంటి ప్రజలకు రాజ్యాధికారం లేకపోవడం అనేది అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజాస్వామ్యం అంటేనే మెజార్టీ ప్రజల పాలన. కాబట్టి ఈ మెజార్టీ ప్రజలు ఏ విధంగా వాళ్ళు సమైక్యంగా ఉంటే రాజ్యాధికారం చేపట్టగలరు అని చెప్పి విషయాన్ని తెలియజేయడం కొరకే ఈరోజు ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జనాభాలో 90% ఉన్నటువంటి ప్రజలు అన్ని రంగాల్లో అంటే ఒక రాజకీయ రంగంలోనే కాదు, ఆర్థిక రంగంలో కానీ, విద్యా ఉద్యోగాల్లో కానీ, రాజకీయ రంగంలో, న్యాయ రంగంలో, ప్రతి రంగంలో కూడా అణచివేయబడ్డారు, అనగదొక్కబడుతున్నారు. కేవలం 6% మంది అగ్రవర్ణాల వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్తున్నారు. సో ఇక్కడ మేము ప్రజలకు ఏం తెలియజెప్తున్నామంటే మనం 77 ఏళ్ళుగా ఎట్లా నష్టపోయినాం, ఐక్యంగా ఉంటే మనం ఏ విధంగా సాధించుకుంటాం. సో ఇవాళ బహుజన సిద్ధాంతాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బహుజనులు ఏకమైతే రాజ్యాధికారం మనం యూపీలో ఏ విధంగా చేజిక్కించుకున్నారో మన కళ్ళ ముందు తెలుసు. కాబట్టి అదే విధమైనటువంటి రాజకీయాలు కూడా ఇక్కడ చేసి రాబోయే కాలంలో బహుజన రాజ్యాధికారాన్ని స్థాపించుకోవాలి. అదేవిధంగా మన సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీలతో బీసీలు కలవాలన్నా లేదా బీసీలతో ఎస్సీలు కలవాలన్నా రకరకాల అపోహలు పెట్టుకుని దూరంగా ఉంటున్నారు. సో మేము చెప్పేది ఏంటంటే కులం అనేది కేవలం బంధుత్వాల కొరకు మాత్రమే వాడుకోవాలి. కులం బంధుత్వాల వరకే, కానీ బహుజనవాదం అనేది రాజకీయ అధికారం కొరకు. ఇవాళ రాష్ట్రంలో అన్ని కులాల వాళ్ళకు, అగ్ర కులాల వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన పార్టీలు, రెడ్డిలు ఉన్నారనుకో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, వెల్మలు ఉంటే బీఆర్ఎస్ ఉంది, కమ్మలు ఉంటే టీడీపీ ఉంది, అదేవిధంగా కామ్రేడ్స్ అంటే కమ్యూనిస్టులు, మీకు తెలుసు కామ్రేడ్ అంటే కమ్మారెడ్డి అని. అట్లాగే మీరు చూస్తే ఇంకా మిగతా కులాలకు కూడా బ్రాహ్మణ్స్ కానీ బన్యాస్కు బీజేపీ పార్టీ. మరి జనాభాలో 90% జనాభా ఉన్నటువంటి బీసీలకు ఏ పార్టీ లేదు. కాబట్టి బీసీలు తమకంటూ ఒక పార్టీని స్థాపించుకొని రాబోయే కాలంలో ఆ పార్టీకి మీరు ఓట్లేసి గెలిపించుకొని మీకు సంబంధించిన రాజ్యాన్ని మీరు నిర్మించుకోవాలని చెప్పి కోరుతున్నాం. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనే ఒక ఫోరం సంస్థను స్థాపించి హైదరాబాద్లో నుంచి నేను పనిచేస్తున్నాను. నేను కూడా నిజామాబాద్ జిల్లా వాస్తవ్యాన్నే. కాకుంటే బీసీ సంఘాల కొరకు నేను రిటైర్మెంట్ తర్వాత తీవ్రంగా వారి సంక్షేమం కొరకు పనిచేస్తున్నాను.